మనం ఇక్కడ ఒక ఇండక్షన్ మోటార్ ఒకటి ఇస్తే కనుక ఇది కిలోవాట్, దీని యొక్క కెపాసిటీ మాట. ఇది మోటారు, ఇది మోటార్ అనుకుంటే కిలోవాట్లు, ఇది కెపాసిటీ కిలో వోల్ట్స్ యాంప్స్. మనం ఇస్తున్నటువంటి వోల్ట్స్లో ఇందులో రియాక్టివ్ ఒక్కసారిగా మనం ఒక 420 వోల్ట్స్, ఒకవేళ మనం 3 ఫేజ్ అయితే 420 వోల్ట్స్ కానీ ఇస్తే కనుక ఆ వోల్టేజ్ని ఒక్కసారిగా మోటార్ ఆన్ చేసినప్పుడు ఇమీడియట్గా ఇది 400కి లేకపోతే 390కి ఇలా పడిపోద్ది అన్నమాట. ఇలా పడిపోయినప్పుడు ఒక్కసారిగా లాగుతుంది. ఇలాగ మనకి పైప్లోని మనం వాటర్ని ఏ విధంగా అయితే కనుక మొత్తం మోటార్ పెట్టి వెనక లాగేస్తున్నామో ఆ విధంగా లాగేస్తుంది అన్నమాట ఒకసారిగా ఇండక్షన్. ఎందు గురించి అంటే ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ జరుగుతుంది. ఆ జరిగినప్పుడు వెంటనే ఎంత అయితే ఉన్నదో దానికి కావాల్సింది తీసుకునేటప్పుడు వోల్టేజ్ డ్రాప్ అయిపోతే కనుక ఇక్కడ మనకి పిఎఫ్ పడిపోతుంది అన్నమాట, పవర్ ఫ్యాక్టర్ పడిపోతుంది. ఈ పవర్ ఫ్యాక్టర్ పడిపోయినప్పుడు మనకి ఇక్కడ రియాక్టివ్ పవర్ అనేది లాస్ అయిపోతాం. అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను సేమ్, ఇది మనకి ఇక్కడ కెపాసిటర్ ఇచ్చాం. ఈ కెపాసిటర్ ఇవ్వడం వల్ల ఈ కెపాసిటర్ ఏం చేస్తుంది, వోల్టేజ్ని తీసుకొని స్టోరేజ్ చేసుకొని వెంటనే ఏదైతే లాస్ ఉందో ఆ లాస్ని బూస్ట్ చేస్తుంది అన్నమాట. ఆ బూస్ట్ చేయడం వల్ల ఇక్కడ ఏదైతే మనం పిఎఫ్ మెయింటైన్ చేద్దామని అనుకుంటున్నాం 0.99, ఇది 1.00, ఇది ఏదైతే మనం మెయింటైన్ చేసే స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్స్కి డౌన్ కాకుండా ఈ మెయింటైన్ చేయడం వల్ల మనకి కేడబ్ల్యూహెచ్కి అంటే యూనిట్స్ తీసుకుంటే కేడబ్ల్యూహెచ్, కేవీహెచ్ ఈ రెండు అనేది ప్రీవియస్లో ఫస్ట్ స్టార్టింగ్లో అయితే కనుక కేడబ్ల్యూహెచ్ తీసుకునేవారు, ఇప్పుడైతే కనుక కేవీహెచ్ తీసుకుంటున్నారు. ఈ రెండాటికి మధ్యన డిఫరెంటేషన్ యూనిట్స్ అనేది పెద్ద వేరియేషన్, అంటే ఫర్ డేలోని 20-30 యూనిట్స్ వస్తే అది పెద్ద ప్రాబ్లం కాదు. మరి ఎక్కువైతే కనుక మనం పిఎఫ్ లాస్ అయిపోతున్నాము అని చెప్పి ఐడెంటిఫై చేసుకుని ఎక్కడైతే ప్రాబ్లం ఉన్నదో ఆ ప్రాబ్లం కెపాసిటర్స్ పోయినాయా, రిలే పోయిందా ఏంటనేది చెక్ చేసుకోవాలి. మీకు అర్థమైంది కదా, స్టాటిక్ అంటే స్థిరత్వం, అది ఎక్కడికి కూడా మూవ్ అవ్వదు, అది ఏది కంట్రోలింగ్ చేయదు, దానికి ఉన్న కెపాసిటీ ఏదైతే ఉందో అదే పంపిస్తుంది అన్నమాట. అది 10 ఇస్తే 10. అదే డైనమిక్లోకి వచ్చేటప్పటికి ఇది థైరాయిడ్ సిస్టమ్, ఇది చలనం మాట. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే కనుక ఇది ఒక బకెట్ అనుకోండి, ఇది ఒక వాటర్, ఇది ఫిల్ అయింది మాట, ఫిల్ అయిపోయింది కదా. అదే డైనమిక్లోకి వచ్చేటప్పటికి సేమ్ బకెట్ ఉంటుంది, వాటర్ ఉన్నది కదా, దీనికి ఒక ట్యాప్ ఉంటుంది అన్నమాట. ఇందులో కెపాసిటర్ బ్యాంక్స్ మనం ఓపెన్ చేసినప్పుడు కూడా ఇందులోని వోల్టేజ్ అనేది స్టోరేజ్ అయ్యి ఉంటుంది అన్నమాట. దీన్ని డిశ్చార్జ్ చేయాలా. కాకపోతే ఈ థైరాయిడ్ సిస్టంలో ఈ డైనమిక్లోకి ఇందులోకి వచ్చేసేటప్పటికి వోల్టేజ్ అనేది అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పీసీబీ బోర్డ్స్ ద్వారా కానీ ఆ థైరాయిడ్ సిస్టమ్ ద్వారా ఏదైతే మనకి లైన్ ఉన్నదో ఆ లైన్లో అది డిశ్చార్జ్ అయిపోతుంది అన్నమాట. కాకపోతే మనం ఒకసారి సేఫ్టీ పరంగా చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకోవడం